ఒక శ్రేష్టమైన వాగ్దాన సందేశాన్ని మనకు అందించారు. ఏమని మాట్లాడారు? నిన్న వచ్చిన వాళ్ళందరికీ గుర్తుంటుంది, ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. నీవు లేచి సియోనును కరుణించెదవు, దాని మీద దయ చూపుటకు నిర్ణయ కాలము వచ్చి ఉన్నది. నిన్నటి దినాన వచ్చినటువంటి వాళ్ళందరితో దేవుడు చెప్పినటువంటి ఒక శుభవార్త ఏమిటి అంటే, నేను నీ జీవితంలో నా ఉద్దేశాలు నెరవేర్చుకోవడానికి తగిన సమయము లేదా నిర్ణయ కాలము వచ్చి ఉన్నది, భయపడొద్దు. అదే కదా మాట్లాడి ఉన్నారు. ఎప్పటి నుంచో ఎంతో కాలంగా దేవుడు చేసిన వాగ్దానములు కావచ్చు, ప్రవచనాలు కావచ్చు, మీకు ఇచ్చిన మాట ఏదైనప్పటికీ దేవుడు ఈ కాలంలో వాటిని నెరవేర్చడానికి ఆతుర పడుతున్నారు అని దేవాది దేవుడు మనతో మాట్లాడి ఉన్నారు. అయితే ఈ రోజున మరికొన్ని మాటలు దేవుడు స్పష్టంగా సూటిగా మనందరితో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. ఇంకా నిన్న కొంచెం కొన్ని మాటలు చెప్పి ఆపేశాను. ఆ వర్తమానాన్ని ఇప్పుడు కంటిన్యూ చేయడానికి నేను ఇష్టపడుతున్నాను. ఇంకా ఏం చెప్పారు? భయపడవద్దు, నీవు నా సొత్తు. అంటే నేను నిన్ను కోరుకున్నాను, నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను, నీవు నా ఉద్దేశంలో ఉన్నావు కనుక ఇక్కడికి వచ్చావు అని నిన్న మాట్లాడారు. అంతేకాకుండా నిర్ణయ కాలంలో ఆయన 4 రకాలైన గొప్ప కార్యాలను చేయబోతున్నాడని కూడా దేవుడు తెలియజేశారు. అయితే ఈ రోజున దేవుని యొక్క ప్రణాళికలో నీవు ఉన్నావు కదా, దేవుని యొక్క ఉద్దేశంలో నీవు ఉన్నావు కదా. దేని నిమిత్తము ఈ భూమి మీదకి దేవుడిని పంపించాడు, ఏమిటి ఆ ఉద్దేశము, అది తెలుసుకోవడానికి దేవుడు ఆతురపడుతున్నాడు, నిన్ను తీసుకొని వచ్చాడు. హల్లెలూయా. మరొకసారి యెషయా గ్రంథము 43వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదువుకుందాం. అయితే యాకోబు భయపడకుము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. చిన్న ప్రార్థన చేసుకుందామా? దేవా, నాతో మాట్లాడు నాయన. ఈరోజు నన్ను ఎందుకు తీసుకొని వచ్చావు ప్రభా? నాతో మాట్లాడండి, మీ తలంపులు, మీ ఉద్దేశాలను బయలుపరచండి అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ఒక్క నిమిషం. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తలుపులు తీయబడును అని దేవుడు చెప్పాడు. ఈ సమయంలో దేవుడు అంటున్నాడు, మీరు అడగండి. మీరు ఎంతవరకు అడగాలనుకుంటున్నారో అంతవరకు దేవుడు మీకు తెలియచేసి, ఇప్పటిదాకా దాచించిన మర్మాలను తెలియచేసి ఇక్కడ నుంచి పంపించాలనుకుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన యేసయ్యా, నీ పరిశుద్ధమైన బంగారు పాదాలకు వందనాలు. స్తురాభషతరలదల నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. అయ్యా, మాతో మీరు మాట్లాడండి. నీ దీనదాసురాల్ని నన్ను నీ సిలువ చాటు పూర్తిగా మరుగు చేసి, నీ చేతి నీడలు నన్ను కప్పివేసి, అయ్యా నీ ప్రజలమైన మా అందరితో మాట్లాడి మహిమ పొందుకోమని యేసయ్య ఉన్నతమైన నామాన ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సో ఈరోజు కూడా వచ్చినటువంటి వారు ఏమాత్రము ఏ విషయంలో భయపడాల్సిన అవసరత లేనే లేదు. ఎందుకు అంటే దేవుని యొక్క ప్రణాళికలో నీవు ఉన్నావు, దేవుని యొక్క ఉద్దేశంలో నీవు ఉన్నావు, దేవుని యొక్క జ్ఞాపకంలో నీవు ఉన్నావు కనుక. అయ్యో, నేను చదువుకోలేదే, నాకు పెద్ద బిల్డింగ్ లేదే, నాకు చాలా లోపాలు ఉన్నాయి, నేను నల్లగా ఉన్నానే, పొట్టిగా ఉన్నానే, లావుగా ఉన్నానే, మిగతా వాళ్ళకంటే ఇప్పుడు దాకా భక్తి పరులుగా ఉన్నటువంటి వాళ్ళకంటే నేను చాలా అల్పమైనటువంటి వ్యక్తినే కావచ్చును. లోకపరంగా కొన్ని లోపాలు ఉండి ఉండవచ్చును, ఇప్పటిదాకా నీకు భక్తి లేకపోవచ్చును, ఇప్పటిదాకా నీకు విశ్వాసం లేని వ్యక్తిగా ఉండి ఉండవచ్చును, ఇప్పటిదాకా వాక్యం తెలియని వ్యక్తిగా, ఇప్పటిదాకా యేసుని గురించి పూర్తిగా గ్రహించని వ్యక్తిగా ఉండి ఉండవచ్చు. బట్ ఈ రోజున నా దేవుడు సూటిగా నీతో మాట్లాడుతున్న మాట, ఇప్పటి వరకు నువ్వు ఏ వ్యక్తివై
చేతులెత్తి. దేవానికి స్తోత్రం. దేవుని ప్రణాళికలో లేకుండా ఎన్ని కలిగి ఉన్నా వ్యర్థమే, వ్యర్థమే. యేసయ్య ప్రణాళికలో ఉండి ఎటువంటి పరిస్థితుల్లో కూడా నడిచిన ధన్యుడమేనని ఈ సత్యాన్ని ఈ రోజున గ్రహించాల్సిందిగా దేవుని పేరట మనకు చేస్తున్నాను. ఎందుకంటే దేవుని ప్రణాళిక అనేది ఎప్పటికిప్పటికీ పుట్టుకొచ్చింది కాదు. దేవుడు ఈ రోజు మీకు తెలియజేస్తున్నాడు కదా అని ఇప్పటికిప్పుడే మీ గురించి ప్రణాళిక ఏం చేయదా. యెషయా గ్రంథం 44 అధ్యాయం ఉంటుంది కదా, ఏమని చదవద్దమ్మా, త్వరగా వెళ్ళిపోతాను. నీవు నీ తల్లి గర్భంలో పిండముగా రూపింపబడక మునిపే నేను నిన్ను ఎరిగి ఉన్నాను. హల్లెలూయా. God has made plans for us even before the foundations of the earth. God has called us for His plans and purposes. భూమి యొక్క పునాదులు వేయబడక మునిపే నీవు దేవుని జ్ఞాపకంలో ఉన్నావు, దేవుని ఉద్దేశంలో ఉన్నావు. దేవుడు నిన్ను ఆల్రెడీ కోరుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఎంత ధన్యులము. కొంచెం నిద్ర ఆపుకోండి. ఈ శుభవార్త తెలిసింది కనుక ప్రశాంతంగా ఉంటుంది నెమ్మదికి. ఆ డబ్బు లేదు, ఇది లేదు, ఓ వాళ్ళు ఇలా అంటున్నారు, ఇవేమి పట్టించుకోవద్దు. ఇక నువ్వు దేవుని ప్రణాళికలో ఉన్నావు అంటే, ఆయన ఈరోజు తెలియజేస్తున్నాడు అంటే, ఇది నీకు ఇక నుంచి నిర్ణయ కాలము. నీకు నిర్ణయ కాలము వచ్చింది. నీ మీద దయ చూపించబోతున్నాడు ఇక దేవుడు. నీ మీదకి గాడ్స్ ఫేవర్ దిగి రాబోతూ ఉన్నది. దేవుని ప్రణాళికలో నీవేమైనావో ఈ భూలోకానికి తెలియజేసే సమయం వచ్చేసింది. ఇప్పుడు నాకు ఏమి తెలియకపోయినా పర్వాలేదు. నాకు మరి 7 సంవత్సరాల క్రితము చిన్నప్పటి నుంచి దేవుని సన్నిధికి వెళ్ళాను, సండే స్కూల్కి వెళ్ళాను, యూత్ మీటింగ్స్కి వెళ్ళాను, ఎక్కడ మీటింగ్స్ పెడితే అక్కడికి వెళ్ళాను. బట్ నాకు వాక్యంలో ABCDలు కూడా తెలియదండి. వెళ్ళటం రావటం ఏమీ అవగాహన లేదు, అర్థమయ్యేది కాదు. వింటే కదా. కానీ మంచి మంచి కళలు చిన్నప్పటి నుంచి దేవుడు ఇస్తూ ఉన్నారు. వాటి అర్థాలు తెలియకపోయినా జ్ఞాపకం ఉన్నాయి నాకు కొన్ని. అయితే ఆయన నిర్ణయ కాలం వచ్చేసాక నేనేం మొరపెట్టలేదు, నేనేమి వెతకలేదు నా తండ్రిని. ఆయనే నన్ను వెతుక్కుంటూ వచ్చి ఆయన సమయంలో నన్ను దర్శించాడు, అభిషేకించుకున్నాడు. ఇదిగో ఈ రోజున ఈ అల్పురాలిని, గుర్తింపు లేని నన్ను ఇదిగో ఆయన పరిశుద్ధ స్థలంలో నిలబెట్టి వాడుకుంటున్నాడు. ఇది కేవలం దేవుని యొక్క కృప. దేవుని యొక్క ప్రణాళికలో ఎలా ఉన్నావో తెలుసా? మీ తలంపుల కంటే దేవుని యొక్క తలంపులు ఉన్నతమైనవి. ఇక మీదట ఈ 5 రోజులలో దేవుని ఉద్దేశం మీరు ఏమై ఉన్నారో కొన్ని మర్మాలు మీకు బయలుపరచబడడానికి దేవుడు ఇక్కడ కూడికను ఏర్పాటు చేస్తున్నారు కనుక ఏ రోజు మిస్ అయినా మీ ప్రణాళికలో మీకు తెలియబడాల్సిన విషయాలు మీరు మిస్ అవుతారు. ఇది కూడా గ్రహించాల్సిందిగా దేవుని పేట మనం చేస్తూ ఉన్నాం. సో మన యేసయ్య ఎందుకు మనల్ని కోరుకున్నాడు అంటే, ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కనుక. ఎందుకు ప్రేమిస్తున్నాడు అనంటే, మనల్ని ఆయన కోరుకున్నాడు కనుక. ఆయన కోరుకున్నటువంటి వారిని ఇష్టపడతాడు, ప్రేమిస్తాడు, నడిపిస్తాడు. తెలుసో తెలియకో తొట్టిల్లి పోయినను ఆయన మరలా లేవనెత్తుకుంటాడు. తన ప్రణాళికను ఆయన నెరవేర్చుకుంటాడు. అంత సమర్థవంతుడు నా దేవుడు. యేసయ్య ఎవరో తెలుసా? కేవలం భూమి మీదకి నరావతారంలో వచ్చి ఎన్నో అవమానాలు, నిందలు భరించి సిలువ మ్రానుల చేతగాని వాళ్ళలాగా చనిపోయిన యేసు కాదు నా యేసు. 3వ రోజు ఈ భూ ప్రపంచంలో జరగని వింతైన కార్యము నా యేసు ద్వారా జరిగింది. నా తండ్రి దేవుడు యేసుని 3వ దినాన పునరుద్ధారణ లేపాడు. ఆ పునరుద్ధారణని యేసుని నేను మీకు ప్రకటించుచున్నాను. ఆయన ప్రణాళికలో ఉన్న ప్రతి ఒక్కరికి ఆయన తన పునరుద్ధారపు శక్తిని అనుగ్రహించి మన శక్తి చేత, మన బలము చేత జరగనివి తన ఉద్దేశాలని ఆయన తన
నేను నా వల్ల కాదు అని అంటే కుదరదు. ఒక్కటి పీకైనా బాబు నీ పరిచర్యే చేస్తా, నీ చిత్తమే నెరవేరుస్తాను, నాకు దిక్కు నువ్వే అనేదాన్ని తీసుకొస్తాడు తప్ప చేత కాదు అంటుందిలే పాపం, చేత కాదు అంటున్నాడే పాపం అని వదిలేడు. ఎందుకంటే అవన్నీ కొన్ని రుచి చూసా నేను. నా వల్ల కాదు అంటే పీకనన్నా పీకాడు కానీ కొట్టనన్నా కొట్టాడు కానీ నన్ను తన ప్రణాళికలో నుంచి నన్ను తొలగించలా. చేత కాని దానినని భయపడుతున్నానని వెనక్కి పడలేదు, విడిచిపెట్టలేదు, ముందుకు కొనసాగిస్తూనే ఉన్నాడు నా యేసు. ఆ యేసయ్య ఎవరో తెలుసా? ఆ యేసు ఎవరో తెలుసా? జీసస్ క్రైస్ట్ ఈజ్ ద వే. యేసయ్య అన్నాడు కదా, జీసస్ సెడ్ I am the way and the truth and the life. No one నేను నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవ్వడు వెళ్ళలేడు. నా ద్వారా తప్ప, నా మార్గంలో తప్ప ఎవ్వడు కూడా పరలోకానికి చేరలేరు, ఎవ్వరు కూడా రక్షించబడలేరు. So Jesus Christ is the way. He is the way to salvation. He is the way for prosperity, for your prosperity. Jesus is the way for your honor and comfort. Jesus is the way for miracles. Hallelujah. యేసు ద్వారానే అద్భుతాలు జరుగుతాయి, ఆయన శక్తి ద్వారానే అద్భుతాలు జరుగుతాయి. ఆయన నమ్ముకుంటే, ఆయన చిత్తానుసారంగా నువ్వు నడుస్తూ ఉంటే ఆయన ద్వారా నీకు ఘనత వస్తుంది, ఆయన ద్వారా నీకు ఓదార్పు, ఆదరణ అన్ని కూడా లభిస్తాయి. అయితే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీలో ఇంకా రక్షణ పొందని వారు, బాప్తిస్మ అనుభవం లేని వారు, పూర్తిగా దేవునికి మీ యొక్క ఆ జీవితాన్ని సమర్పించుకొని వారు ఉన్నారట. అయితే రక్షణ కార్యం మీలో జరిగించినప్పుడు యేసయ్య సిద్ధంగా ఉన్నాడు. మీరు రక్షణ పొందడానికి, బాప్తిస్మ పొందడానికి మీరు సిద్ధపడాల్సిందిగా దేవుని పేట మనవి చేస్తూ ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా. సో యు ఆర్ ద గాడ్స్ చైల్డ్, యు ఆర్ కాల్డ్ బై గాడ్, యు ఆర్ చూసన్ బై గాడ్. హల్లెలూయా, హల్లెలూయా. ఆల్రెడీ మన ఫ్యూచరు సిద్ధపరిచేశాడు. ఒక విషయం తెలుసా? సాతానుడంట గతం గురించి తెలియజేస్తాడంట, మనిషి అంట ప్రస్తుతం గురించి తెలియజేస్తూ ఉంటాడంట. కానీ దేవాతి దేవుడు మాత్రమే తన ఆత్మ ద్వారా ఫ్యూచర్లో మనం ఎలా ఉండబోతున్నామో, ఏమేమి జరగబోతున్నామో తెలియజేస్తాడు. ఈ రోజున సాతానికి గతం వరకే తెలుసు, మనిషికి కేవలం వాడు ఇప్పుడు నడుస్తున్న ప్రస్తుతం గురించే తెలుసు. కానీ నేను ప్రకటించుచున్న దేవునికి, పరిశుద్ధాత్మ దేవునికి నీ ఫ్యూచర్ అంతా ఎరిగి ఉండి ఈ కాలంలో ఏం చేయాలో ఆయన సంభవింపబోవు సంగతులను బయలుపరచడానికి సిద్ధంగా ఉన్నాడట. హల్లెలూయా. అయితే ఈ మాటలు వినేటప్పుడు మీకు విశ్వాసపు హృదయం కావాలి. అట్టి విశ్వాసపు హృదయం మనందరికీ దేవుడు దయచేయుగాక. విశ్వాసం అనేది ఎటువంటిది? చూసి నమ్మేదాన్ని విశ్వాసం అని అంటారా? చూడకపోయినా దేవుడు మాట్లాడినప్పుడు దానిని నమ్మటమే, దానికి లోబడటమే విశ్వాసము అని అంటే. చూచేదాని కొరకు విశ్వాసము అవసరమే లేదు. ఇక్కడ మల్లేశ్వరి ఉంది, కంటికి కనిపిస్తుంది, నమ్మకంతో పనేంటి? మనం ఇంకా చూడని దాని కొరకు దేవాది దేవుడు తెలియజేస్తున్నప్పుడు నమ్మగలిగే శక్తి కనుక మనకు ఉంటే మనం ఎన్నడూ ఓడిపోము, సిగ్గుపరచబడము. Those who trust in the Lord will not despair. Everyone who believes in Him will not be put to shame. Hallelujah. ఆయన యందు విశ్వాసం ఉంచు వారికి ఎన్నటికీ సిగ్గు కలుగనీయడు. అంతే. ఏ మాట నమ్ముతున్నావో, దేవుడు మాట్లాడిన మాటలను ఆయన
నీ జీవితంలో నెరవేర్చి నీకు ఘనతను ఆయన అనుగ్రహించబోతా ఉన్నాడు. హల్లెలూయా. అయితే అనేక కోట్ల మంది ప్రజలు దేవుడు మనల్ని పిలుచుకున్నాడు కదా, కోరుకున్నాడు కదా, ఎన్నుకున్నాడు కదా. ఆయన ఎన్నుకున్నటువంటి ప్రజలను, కోరుకున్నటువంటి ప్రజలను ఏం చేస్తాడో ఆల్రెడీ కొన్ని మాటలు చెప్పారు. ఫస్ట్ ఏం చేస్తాడు ఆయన? తన సమయం రాగానే వారిలో రక్షణ కార్యము జరిగిస్తాడు, నీతిమంతులుగా మార్చుకుంటాడు. నీతిమంతునిగా చేసిన తర్వాత ఏం చేస్తాడు? లోకములో నుండి వేరుపరుస్తాడు. గుర్తుంచుకోండి, లోకములో నుండి ప్రత్యేకిస్తాడు. లోకంలో నుండి ప్రత్యేకించేటప్పుడు మనం నడుస్తున్న మార్గంలో కొన్ని పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ని మనం ఫేస్ చేయొచ్చు. కొన్ని బాధల వలయంలో గుండా నడిపించబడుతూ ఉండవచ్చు. మనలో సరిచేయబడాల్సినవి కొన్ని ఉన్నప్పుడు, మనము దేవుని జ్ఞానమును పొందుకోవాల్సి ఉన్నప్పుడు, అంతేకాదు దేవుని ఉద్దేశానికి మన ద్వారా నెరవేర్చబడే సమయం వచ్చినప్పుడు నీతిమంతునిగా చేర్చిన తర్వాత ఏం జరుగుతుందంటే ఆయన లోకంలో నుండి, లోకానుసారమైన వ్యక్తులలో నుండి, లోకానుసారమైన జీవితంలో నుంచి మనలను ఆయనే స్వయంగా వేరుపరుస్తాడు, ప్రత్యేకిస్తాడు. ప్రత్యేకించిన తరువాతే ఆయన నీ పట్ల, నా పట్ల తన ఉన్నతమైన ఉద్దేశాలను నెరవేర్చడం ప్రారంభిస్తాడు. అది గుర్తించుకోండి. ప్రత్యేకపరిచేటప్పుడు కొన్ని మనకి ఇష్టం లేనివి జరుగుతున్నా ఒక్కటి నమ్మండి, దేవుని చేత పిలువబడిన ప్రతి ఒక్కరికి అది ఎటువంటిదైనా సమస్తము మేలు జరుగుటకై సమకూడి జరుగుతున్నవన్నది నమ్మాలి. దేవుని చేత ఏర్పాటు చేయబడినప్పుడు కొన్నిటిని కోల్పోయినా, కొన్ని క్లిష్టతరమైన పరిస్థితుల్లో కూడా నడుస్తున్నా, బట్ మనకి అది మేలు జరుగుటకై జరిగించుచున్నాడు. కీడు కొరకు కాదు, హాని కలిగి చేయటానికి కాదు. కొన్నిసార్లు ఒంటరిగా నడిపిస్తాడు. నిన్ను ఒక 1000 మందిగా చేయటానికి, బలమైన జనముగా చేయడానికి, అందరి చేత చీయనైనా అనిపిస్తాడు నువ్వు ఒంటరిగా రావడానికి. కొన్నింటిని నుండి దూరం చేస్తాడు నువ్వు ఒంటరి అవ్వటానికి. నువ్వు ఒంటరయ్యాక ఆయన నిన్ను దర్శించి తన అగ్ని చేత అభిషేకించి, తన ఆత్మ చేత అభిషేకించి తన ఉద్దేశాన్ని నెరవేర్చడానికి కావాల్సిన సామర్థ్యాన్ని కలుగజేస్తాడు. ఇందాక సేవకులు మాట్లాడుతూ 3 వ్యక్తులను పరిచయం చేశారు. ఆ 3 వ్యక్తుల గురించి నేను సిద్ధపడొచ్చాను. సో ఇక్కడ దేవుని ఆత్మ, ఏకాత్మ పని చేయుచున్నదని నేను గ్రహించగలిగాను. దేవుని నామానికే మహిమ కలుగును గాక. మోషేని గురించి, నా పేరు మోషే అన్నారు. మోషే జీవితాన్ని ఒకసారి మనం పరిశీలన చేస్తే, మోషే మొదట ఇశ్రాయేలీనే కావచ్చును, తరువాత మోషేను దేవుడు తన చిత్తానుసారంగా ఆ రాజరికంలోనికి అడిగి పెట్టించాడు, రాజమహల్లోనికి అడిగి పెట్టించాడు. అది కూడా దేవుని ఉద్దేశమే. చనిపోవాల్సిన మిగతా పిల్లలలో మోషే కూడా ఉండాల్సిన వాడు, కానీ దేవుడు తన తల్లి ద్వారా ఆ బిడ్డను కాపాడి ఏ శత్రువు అయితే వెంటాడుతున్నాడో అదే శత్రువు ఇంట్లో పెట్టి వెండి గిన్నెలో వెండి స్పూన్తో భోజనం పెట్టించాడు నా దేవుడు. ఏ రాజు అయితే పసిపిల్లలను చంపమని చెప్పాడో ఆ రాజు ఇంట్లోకి చేర్చి ఒక రాజవైభవాన్ని అనుభవించేటట్టు చేశాడు నా దేవుడు. కొన్నిసార్లు ఏ శత్రువులు మనం తరుముతారో, ఏది శత్రువై మనల్ని అల్లాడిస్తూ వేధిస్తూ ఉంటుందో, ఒక దినాన ఆ శత్రువుపై సంపూర్ణమైన అధికారం మనకి ఇచ్చేస్తారు. ఆ శత్రువుని ఎరుగని రీతిగా మనకు లోబడేటట్టుగా దేవుడు చేస్తాడు. అటువంటి వారు మీలో ఉన్నట్లయితే ఆ శత్రువులందరినీ దేవుడు మీ యొద్దకు మిత్రులుగా మార్చి తీసుకొని రాబోతున్నాడు. హల్లెలూయా. The Lord will defeat all your enemies. Oh glory. మీ శత్రువులందరిపై మీకు విజయాన్ని దేవుడు ప్రసాదించబోతున్నాడు. వారిలో కొందరు మీకు మిత్రులుగా చేసి మీ ఎంతకు తీసుకొని రాబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నా దేవుడు గొప్ప దేవుడు. నేను ప్రకటించుచున్న యేసు అసాధ్యాలను సాధ్యపరిచే దేవుడు. గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. ఆ ప్రణాళికలో నీవు ఉన్నావు. ఇంకా ఏం జరిగింది? 40
సంవత్సరాలు రాజరికాన్ని అనుభవించిన తర్వాత మరలా అక్కడి నుంచి భయముతో పారిపోయి అరణ్యములో 40 సంవత్సరాలు బ్రతికేటట్టుగా కూడా నా దేవుడే అనుమతించాడు. సుఖపడటం దేవుని చిత్తమే, అంతేకాదు మనం జ్ఞానం నేర్చుకోవడానికి, మనం సరి చేయబడటానికి కొన్ని వ్యతిరేకమైన పరిస్థితులు అనుమతించబడటం కూడా దేవుని చిత్తమే. అది మనకు తెలిస్తే ఆ సిచ్యువేషన్స్లో కూడా మనం ఎలా ఉంటాం? దేవుణ్ణి స్తుతించగలుగుతాము. పౌలు శీలలు అని, పౌలు శీలలు అనుకున్నారు ఎటు నుంచి ఎటు వెళ్ళిపోతుంది వాక్యం, కానీ త్వరగా ముగించేస్తారు. పౌలు శీలలు బాగా చెతకబాది చెరసాలలో వేస్తే వాళ్ళు ఇంత చక్కగా సువార్తను ప్రకటిస్తుంటే, ఇన్ని గొప్ప కార్యాలు చేస్తే దేవుడు మిమ్మల్ని ఇలా కొట్టిస్తాడా, ఇలా జైల్లో వేయిస్తాడా, ఇంత అవమానమా అని అనుకోలా. మొత్తానికి ఏదో దీని తర్వాత జరగబోతుంది. దేవుడు వారికి తెలియచేయలేదేమో మొదట, కానీ వారికి తెలుసు ఏ శ్రమ అయినా మేలు కొరకే ఆయన అనుమతిస్తాడు అన్నది. గొప్ప కార్యము జరగడానికి ముందుగా దేవుడు అటువంటి వాటికి అనుమతిస్తాడని వాళ్ళు ఎరిగిన వారే ఏం చేస్తున్నారు? స్తుతిస్తున్నారు. హల్లెలూయా, స్తుతి మహిమ. చుట్టూ ఖైదీలు ఉన్నారు, వాళ్ళు కూడా వింటున్నారు. ఓ హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధికి లేదా దేవునికి ఆకర్షితులు అవ్వాలి కొంతమంది అని అంటే నీవు నేను ఏం చేయాలో తెలుసా? దేవుడు మనకు అనుమతించిన అవమానకరమైన పరిస్థితులు కావచ్చు, లేమికరమైన పరిస్థితులు కావచ్చు, శత్రువులు మన వెంట పడుతున్న పరిస్థితులు కావచ్చు, మనకి ఏమీ లేని స్థితి కావచ్చు, మనల్ని ఒంటరిగా నడిపిస్తూ ఉండవచ్చు. ఆ స్థితిలో కనుక మనం దేవుణ్ణి ఇతరులు చూచేటట్టుగా, గ్రహించేటట్టుగా మనం స్తుతించగలిగితే నా ప్రియ దేవుని బిడ్డలారా, దానిని మీ చుట్టూ ఉన్నవారు చూస్తారు. ఖచ్చితంగా దేవుడు తెలియజేస్తాడు. ఖైదీలందరూ వింటున్నారు, వీళ్ళేంది కొట్టితే దేవుని స్తుతిస్తున్నారు, చప్పట్లు కొట్టాలి కూడా చేతులు ఖాళీగా లేవు, భోజనం లేదు, రక్తం కాలుతుంది ఒక పక్కన, ఇంత శ్రమలో కూడా వీళ్ళేంది ఇంత గొప్ప ఈ దేవుని ఇంత గొప్పగా ఆరాధిస్తున్నారు. కొంతసేపటికి అర్థమయ్యింది ఏం జరిగింది. చెరసాల పునాదులు అదిరాయి, భూకంపం వచ్చేసింది, చెరసాల తలుపులన్నీ తెరవబడ్డాయి. వీళ్ళిద్దరు స్తుతించడం ద్వారా, వీరిద్దరు ఆ సమయంలో కూడా దేవుని ప్రార్థించడం ద్వారా వీరి సంఖ్యలు మాత్రమే విడిపోయాయని రాయబడి ఉన్నదా? అపోస్తుల కార్యములు 16వ అధ్యాయంలో ఏమని రాయబడి ఉన్నది అంటే, ఖైదీలందరి బంధకాలు విడిపోయేను. నీ కుటుంబంలో రక్షణ లేని వారు, నీ కుటుంబంలో ఉన్న త్రాగుబోతులు, నీ కుటుంబంలో ఉన్న తిరుగుబోతులు ఎవరైనా కావచ్చు, ఎటువంటి పాపంలో ఉన్నా, ఎటువంటి బాధల్లో ఉన్నా, వాళ్ళు గనక మరల దేవుని సన్నిధికి రావాలి అంటే, రక్షించబడాలంటే, రక్షించబడిన నీవు లేదా దేవుని ప్రణాళికలో ఉన్నానని తెలిసిన నీవు రక్షించబడకపోతే రక్షణలోనికి రావాలి, దేవుని సన్నిధికి పరిగెత్తుకుంటూ రావాలి. నీవు వారు చూస్తున్నట్టుగా నీ నీతి క్రియలు జరిగిస్తూ ఉన్నట్లయితే ఒక రోజున నీ మాదిరిని బట్టి ఎంత పాపంలో ఉన్నటువంటి కఠినాత్ములైనటువంటి వారైనా దేవుని సన్నిధికి నిన్ను బట్టి వస్తారని దేవుడు మాట్లాడుతున్నారు. ఖైదీలందరి బంధకాలు ఊడిపోవటమే కాదు ప్రియులారా, చెరసాల అధిపతి యొక్క కుటుంబం ఏమైంది? రక్షించబడింది. కుటుంబం రక్షించబడింది. నాకున్నటువంటి ఒక కసి అదే. నేను సగం జీవితం అయిపోయాక వచ్చాను, యవ్వనము కానీ బాల్యనంతా పాడు చేసుకున్నాను. 7వ తరగతిలోనే ఫెయిల్ అయి ఉన్న నా దగ్గరికి నా యేసు కళ ద్వారా నాతో మాట్లాడారు. యేసుమా అని పేరు పెట్టి పిలిచాడు. మంచినీళ్ళు ఇవ్వమన్నారు. నాకు అర్థమైంది, దేవుడు నన్ను దర్శించాక నా దాహము తీర్చడానికి రామ్మా. నాకు అర్థమయ్యాక, ఆయనను అభిషేకించుకున్నాక నాలో ఒక రోషం పెట్టాడు. ఫస్ట్ నేను వచ్చాను కదా, నన్ను పిలుచుకున్నావు కదా నా తండ్రి, అందరికంటే ముఖ్యంగా నా కుటుంబంలో రావాలి. ఎలా నడిపించినా నిలబడడానికి నాకు శక్తిని దయచేయి ప్రభువా. దానిలో భాగంగా ఈ రోజున నా అత్తారింటిలో, నా పుట్టింటిలో, నా దేవుని సన్నిధికి పరుగున వస్తూ
నన్ను దర్శించినప్పుడు, తన ఆత్మ చేత నింపినప్పుడు, ఇదిగో ఈ పాట రాయించినప్పుడు నాలో ఒక మంట పెట్టాడు. నన్ను ఎవరు నమ్మితేవి నమ్మకపోతేవి, నా కొరకు ప్రాణం పెట్టిన వాడు నమ్మాడు. దేవుడు నమ్మి పిలుచుకున్నాడు. ఆయన ఎదుట నమ్మకముగా ఆయన పిలిచిన పిలుపుకు తగిన విధంగా వెళ్ళాలని నాకు శక్తి లేకపోయినా అర్పించుకొని వెళుతూ ఉన్నప్పుడు నా దేవుడు నన్ను ఓడిపోనివ్వలేదు. నాకు వెంబడి చేయాలిస్తూ గొప్ప కార్యాలు జరిగిస్తూ ముందుకు తీసుకొస్తూ ఉన్నాడు. ఇప్పటిదాకా నన్ను మరుగు చేసి వాడుకున్నారు, ఇప్పుడేమో బయటకు తీసుకొని వచ్చి వాడుకుంటున్నారు. కేవలము దేవుని కృపయే. మీలో కూడా అటువంటి వ్యక్తులు లేవాలి అని దేవుడు ఇష్టపడుతున్నాడు. మీ ఒక్కరి విశ్వాసమును బట్టి మీ త్రాగుబోతులైన భర్తను మార్చుకోవచ్చు కదా. మీ కుటుంబాల్లో పాడైపోతున్న మీ బిడ్డలను, మీ భార్యలను, మీ భర్తలను మార్చుకోవచ్చు కదా. సమాధానంగా లేకుండా ఉన్న మీ కుటుంబాన్ని మార్చుకోవచ్చు కదా. మీరు ఇంత త్యాగం చేసి, మీరు కాస్త సహించి మీ కుటుంబాన్ని రక్షించుకోలేరా, మీ బంధువులను రక్షించుకోలేరా అని రోజున నేను అడుగుచున్నాను. దేవుని పిల్లలారా, మోషే 40 సంవత్సరాలు అరణ్యంలో పెరిగిన తర్వాత మరలా టైం వచ్చింది. 80 సంవత్సరాలు అయిపోయాయి. 80 సంవత్సరాల వయసులో రిటైర్మెంట్ అయింది కదా. ఉద్యోగాల నుంచి ఓడబీకేస్తారా అమ్మా, అపాయింట్ చేసుకుంటారా? కానీ నా దేవుడు వయస్సుతో పని లేదు అన్న యవ్వనం నుంచి దేవుని సేవలు వాడబడుతున్నారు. వయసు ఎంత చూసారా? నాకు కూడా కరెక్ట్గా తెలియదు, కానీ పెద్ద వయసే. మరి ఇంత కంపేర్గా దేవుని సువార్తను ప్రకటించడానికి దేవుడు తనకిచ్చిన కృప, దేవుడు తన అభిషేకించుకున్న విధానము, పరీక్షల ముందుకు ఇంకా కొనసాగాలని తపన. నేను వస్తానమ్మా ఒకరోజు అని అన్నారు. ఏ రోజు వస్తారని ఎదురు చూస్తున్నా, నేను ప్రేర్ చేసుకుంటా ఉన్నాను. రెండో రోజు వచ్చేసారు, ఆగలేరు. నన్ను ప్రోత్సహించినటువంటి దైవ సేవకులలో అన్న ఒకరు, కరుణకు కూడా ఒకరు. అలాగే ఇంకా చెప్పాలి అంటే నా భర్త ముఖ్యమైన పాత్ర పోషించారు కనుక దేవుడు నా భర్త ద్వారా నాకు ఎంతో సహాయం చేయడాన్ని బట్టి నేను ఈ చిన్న పరిచయం చేయడానికి నేను ముందుకు వెళ్ళగలుగుతున్నాను. మనం ముందుకు అడిగి వేస్తే మనకు సహాయం చేయడానికి, ప్రోత్సహించడానికి దేవుడు అనేక మందిని సిద్ధపరుస్తాడు. అడుగులు ముందుకేయకుండా పిరికితనంతో గిద్యోనులాగా దాక్కున్నావనుకో ఏం జరుగుతుంది? పరాక్రమైన బలాఢ్యునిగా వాడుకోవాలనుకున్న నిన్ను పక్కన పెట్టేస్తే ఏంటి ప్రయోజనం? లెక్క అప్పచెప్పాల్సిందే. కాబట్టి మోషేని 80 సంవత్సరాలకు దేవుడు అపాయింట్ చేశాడు. ఒకళ్ళిద్దరు నడిపించడానికి కొన్ని లక్షల మందిని ఫరో చేతిలో నుంచి, శత్రు చేతిలో నుంచి విడిపించడానికి ఇక్కడ కూర్చున్న జాన్, దేవుడు నిన్ను అనేక మందిని శత్రుల చేతిలో నుంచి విడిపించడానికి వాడుకోవడానికి ఉద్దేశించున్నాడు బిడ్డ. ఒక్కసారి లేస్తే ఆ బిడ్డ బట్టి దేవుని స్తుతిద్దాం. దేవుని ప్రణాళికని పట్ల దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. అనేక మంది శత్రువు చేతిలో బలైపోతున్నారు, చిక్కుకొని పోయారు. యవనస్తులు వారిని పట్టుకోవడానికి, వారిని విడిపించడానికి, వారిని దేవుని దగ్గరికి తీసుకోవడానికి, వారిని ఒక సైన్యంగా మార్చడానికి దేవుడు రానున్న దినాల్లో నిన్నే ఒక సైన్యంగా వాడుకోబోతూ ఉన్నాడు. God bless you, my brother. Please be. Hallelujah. 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 సో మీరు పరాక్రమం కలిగిన బలాఢ్యులు ఉన్నారు. ఇప్పుడు దాకా పెరిగితామేమో, ఇప్పుడు దాకా వేరే సొంత పనులేమో, దేవుని పని చేయాల్సిన వారు ఉన్నారు మీలో. స్తోత్రం. హల్లెలూయా. లక్షల మందిని 80 సంవత్సరాల వయసులో విడిపించాడండి. లక్షల మంది ఒకేసారి ఎర్ర సముద్రం బాప్తిస్మం ఇచ్చాడు. హల్లెలూయా. 120 సంవత్సరాల పాటు తిరుగులేని సేవ చేసిన మొనగాడు ఒక గొప్ప ప్రవక్త మోషే. అందుకే ఆ పేరు పెట్టుకున్నది నేను గర్వపడుతున్నాను అంటున్నారన్న. ఆయన మామూలు వ్యక్తి కాదు. అయితే ఆయన కూడా 40 సంవత్సరాలు పరీక్షించబడినప్పుడు
మొదట ఏమని రాయబడి ఉంది? నేర్పరితనం కలిగినటువంటి వాడని రాయబడితే 40 సంవత్సరాల అరణ్యం తర్వాత దేవుడు దర్శించి నువ్వు ఐగుప్తుకి వెళ్ళమంటే ఏమన్నాడు? నోటి మాంద్యం కలిగిన వాడిని, నత్తోడిని అన్నాడు. ఫస్ట్ ఆయన నత్తోడా? ఎన్నో విధి విద్యలు, ఎంతో విద్య ప్రావీణ్యత కలిగినటువంటి వాడు. ఆ కాలంలోనే పెద్ద ఇంజనీర్ అట అతను. నత్తోడు ఎట్లా అవుతాడు? పరీక్షించబడినప్పుడు, దీనుడిగా మార్చబడినప్పుడు ఆయన దర్శించగానే ఆయన చెప్పిన ఉన్నతమైన ప్రణాళిక తెలియగానే అన్నాడు, నో 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 నో, నాకు నత్తి, నేను మాట్లాడలేదు, నా వల్ల కాదు, నేను కాదయ్యా, నీవే కావాలి. నోరు ఇచ్చినాడు ఎవరు? నేను చాలాసార్లు అది అనుకుంటా. వాక్యం చెప్పే టైంకి, ఎక్కడికన్నా ప్రేయర్కి, మీటింగ్కి వెళ్ళాల్సిన టైంకి ఏదో జరుగుతూ ఉంటుంది. ఎన్నోసార్లు బాగా నీరసంతో ప్రయాణాలు చేస్తూ ఉంటాను. అసలు ఎంత బాధ వేస్తుందో. అప్పుడు నా బాగానే ఉంటాను, సడన్గా గొంతు మారిపోతుంది, బొంగురు వచ్చేస్తుంది, జలుబు పట్టేస్తుంటుంది, నీరసం వచ్చేస్తూ ఉంటుంది, ఏదో ఒకటి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. అయితే దేవుడు తెలియజేసే మాట ఒకటి, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు, నీ శక్తి మీద ఆధారపడద్దు. ఇప్పుడు నేను చెప్పలేను అనుకుంటున్నావు. హల్లెలూయా. పౌలు ఏమన్నాడు? నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను. మనం ఎప్పుడు బలహీనులుగా ఉంటామో ఆయన శక్తి మనలో బయలుపరచబడాలంటే ఆ బలహీనం ఉన్నప్పుడే దేవుడు వాడుకుంటానన్నప్పుడు ముందుకు రావాలి. అన్ని కలిగిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు నా ప్రణాళికలను రా అని చెప్పట్ల దేవుడు. మోషేని 8 సంవత్సరాలు పిలిచి 40 సంవత్సరాల పాటు ఒక సూపర్ హీరో లాగా వాడబడ్డాడు అంతే. అయితే మోషేని వాడుకోవడానికి, అంత ఘనపరచడానికి కారణం ఏంటో తెలుసా? మోషే చేసిన ఆ త్యాగం ఏమి లేదంటారా? ఏం లేదా? ఏముందో హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 24 నుంచి 27 వచనాల వరకు చదివితే స్పష్టంగా రాయబడి ఉంటుంది. చదువమ్మా, మైక్ తీసుకో. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసం బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్పదని, గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగం అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడిని అనిపించుకున్నటకు ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలంగా కలుగబో బహుమానం నందు దృష్టి ఉంచెను. విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వారిని చూచినట్టు స్థిరబుద్ధి గలవాడై రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తును విడిచిపోయాను. తొలిచూలు పిల్లలను చాలా ఏం చేశాడు మోషే? ఎంత త్యాగం చేశాడు? ఇక్కడ రాయబడిన మాటలు ఏమున్నాయి తెలుసా? రాజరికాన్ని వదిలేశాడు, ఫరో కుమార్తె కొడుకులు అనిపించుకోవడానికి ఆ యొక్క భాగ్యాన్ని కూడా విడిచిపెట్టేశాడు. ఏది భాగ్యమని ఎంచి దేవునికి లోబడ్డాడు? దేవుని పని చేయటానికి అది శ్రమపడిన నా భాగ్యము అని వచ్చాడు. ఈ రోజున దేవుని పరిచర్య అంటే ఎంత భయపడిపోతున్నారో. వామ్మో, పరిచర్య అంటే ఎంత భయపడిపోతున్నారో. పరిచర్యలోకి దిగితేనంట కష్టాల్లో దిగిపోతారంట, బాప్తిసం పొందితేనంట బాధలు వచ్చేస్తాయంట. ఇప్పుడు చెప్పనా, నువ్వు రక్షణ పొందినా పొందకపోయినా శ్రమలు నీకు రావట్లా, నువ్వు ఏడవట్లేదా ఏదో ఒక శ్రమను బట్టి? దేవుని బిడ్డ అయినా కాకపోయినా ఈ లోకంలో ఉన్న వాళ్ళకి ఏ శ్రమలు రావట్లేదా? ఒకటి, దేవుని కుమార్తెగా కుమారుడిగా మార్చబడ్డాక, దేవుని పిలుపులో నీవు ఉన్నాక ఒకవేళ శ్రమలు వచ్చినా ఏం జరుగుతుందో తెలుసా? పిలుపులో లేని వారు శ్రమలు వస్తే ఓడిపోతారు, అవసరమైతే చచ్చిపోతారు, చావుని వెతుక్కుంటారు. మనకి శ్రమలు అనుమతించబడితే దాని వాటన్నిటిని పునరుద్ధానికి శక్తి ద్వారా జయిస్తాము. మనల్ని శక్తివంతులుగా చేయడానికి అవి అనుమతించబడతాయి. మనలో ఉన్నాయని ఎవరో బయటకు రావడానికి అనుమతించబడతాయి తప్ప వేరే వాటికి కాదు.
అది గుర్తించుకోండి. అర్థమవుతుందా? నాకు కొన్ని గుర్తొస్తూ ఉంటాయి. There is no miracles without faith. There is no honor without despise. There is no healing without pressing. విశ్వాసం లేకుండా అద్భుతాలు చూడలేము. అవమానాలు నిందలు లేకుండా ఘనత మనకు రాదు. స్వస్థత పొందుకోవాలంటే ఒత్తిడిలో గుండా మనము వెళ్ళాల్సిందే. సో మనకి అవమానం వస్తే ఏం సిద్ధపరచబడిందని అర్థం? బ్లైండ్గా చెప్పేశాను. మాకు ఏమని ఘనత కొరకు వచ్చింది, దర్జాగా చెప్పేశాను. నేను చెప్తున్న దేవుని సంఘంలో నిలబడి దేవుని సేవలోకి వచ్చినాక నేను ఎదుర్కొన్న ప్రతి దానికి దేవుడు నా కొరకు సిద్ధపరిచాడు గొప్పవి. అది చెప్పిన తర్వాత వాడిని సంతోషంగా ఎదుర్కోవడానికి ఇష్టపడుతున్నాను. మొదట పని వేసింది నాకు వద్దు, నేను అసలు ఉండను, వెళ్ళిపోతాను, పరిచర్య వద్దు, ఏమవుతాను. దేవుడు అన్నాడు, నా బిడ్డ, నా ముందు ఉంచబడిన ఆనందము కొరకై నేను సిలువను సహించానన్నది గుర్తు చేసుకో. నేను చనిపోయేది తిరిగి లేవడం కొరకానని నేను గ్రహించాను. నువ్వు కూడా గ్రహించు. నీ వెనక సిద్ధపరిచిన వాటిని నేను నీకు తెలియజేస్తూ ఉన్నప్పుడు వాటినే చూడు, ప్రస్తుతం జరుగుతున్న వాటిని చూడతో. తెలియచేసిన తర్వాత ఆహా తర్వాత ఉందిగా, రేపు చచ్చిపోతామో ఎల్లుండి చచ్చిపోతామో అన్న బాధ లేదు నాకు. ఎన్ని బాధలు వచ్చినా ఎటువంటిది వచ్చినా నాకు ఫ్యూచర్ ఉంది. దేవుడి తన చిత్తం నెరవేర్చేటంత వరకు భూమి మీద నన్ను సజీవురాలిగా ఉంచుతాడన్న నమ్మకం ఉంది. నీకు కూడా అదే నమ్మకం దేవుడు ఇస్తున్నాడు. ఈ రోజున నీ పట్ల దేవుని ప్రణాళిక ఉంది. వయస్సుతో నిమిత్తం లేదు. ఇప్పటిదాకా నీవు భక్తిలో ఉన్నావా లేదా అది అసలు అవసరం లేదు. ఇక మీదట దేవుడు నిన్ను దర్శించబోతున్నాడు, నిన్ను ఆకర్షించుకోబోతున్నాడు, నిన్ను నీతిమంతురాలుగా తీర్చబోతూ ఉన్నాడు, నిన్ను తన ఆత్మతో అభిషేకించుకోబోతున్నాడు, నిన్ను తన ఉద్దేశపూర్వకంగా నడిపించబోతున్నాడు. ఇది ఈ భూమి మీద సాతాను గాడు కాదు కదా, వాడు తాతలు కూడా ఆపలేరు, ఎవ్వరూ ఆపలేరు. దేవుడంటే ఆషామాషినా? నన్నెందుకు మీ ముందు నిలబెట్టారు తెలుసా? నా గతం మీకు తెలియక కాదు. నన్ను చూడండి ఎంత బలంగా ఉన్నాను. మంచిగా ఉన్నప్పుడే వాడుకోవాలా, అందరూ పొగుడుతున్నప్పుడు నా దేవుడు నన్ను వాడుకోవాలా. ఎప్పుడైతే నాలో కొన్ని మార్పులు వచ్చాయో నన్ను కనుమరుగు చేయటానికి, ఆయన నాలో కనబడడానికి నన్ను మార్చివేశాడు ఆకారంతో సహా. ఆయన కనపడాలనుకుంటున్నాడు నాలో. గతంలో ఉన్న యశోదాలో ఇంకెవరో కనపడకూడదు. నేను బలంగా అందంగా ఉంటే నన్నే చూస్తారు. నా దేవుడు ఎవరు చూస్తారు? మా అమ్మ ఒకటే బాధ, తగ్గిపోతుంది, ఫ్యాస్టింగ్స్. నో, శక్తిని పొందుకుంటున్నాను నేను. ఆత్మ బలమునిస్తూ ఉన్నాడు. నేను ఎంత పైకి బలహీనంగా కనపడితే నాలో నుంచి ఆయన జీవజల ధారలు అంతగా ప్రవహిస్తాయి. అవి ఎక్కడ కూడికలు పెడితే అక్కడ ఆ ప్రాంతాన్ని తడిపివేస్తాయి. ఆ ప్రజల మీద అవి పనిచేస్తాయి. దానికి మనం ఇష్టపడగలిగితే గొప్పగా దేవుడు వాడుకుంటాడు, మిమ్మల్ని వాడుకోబోతున్నాడు. మోషేలాగా దేవుని పని చేయడానికి, దేవుని చిత్తం నెరవేర్చడానికి నేను సహిస్తాను, నేను శ్రమను అనుభవిస్తాను, నేను త్యాగం చేస్తాను అని కనుక నువ్వు అడుగు ముందుకు వేస్తే నీకు ఇప్పటిదాకా ఉన్న ఘనత కంటే ఒక లేకపోయినా ఈ భూప్రపంచానికి ఒక మోషేలాగా నిన్ను కూడా చూపించగలిగిన సమర్థుడు నా యేసయ్య. నేను ఒక హీరోని చేసి చూపిస్తాడంతే. అర్థమైందా? అయితే మోషే ఏం చేశాడు? He gave away his Egyptian passport, he gave away his Egyptian citizenship, he gave away his birthright to be called as the son of Pharaoh's daughter. ఐగుప్తు ఆ దినాలలో గొప్ప పేరెన్నిక కలిగినటువంటి దేశం, అది బలము కలిగిన దేశము. అయితే ఆయన అక్కడే ఉంటే నెక్స్ట్ ఫారో తర్వాత అతనే రాజు అవ్వచ్చు. కానీ అవన్నీ కాదని దేవుని పిలుపు తెలిసిన తర్వాత అవన్నీ పెట్టతో సమానంగా ఎంచుకొని అబ్బాయి సేవ
సేవలో అడుగు పెడితే ఎన్ని అద్భుతాలు! ఎర్ర సముద్రాన్ని చీల్చింది దేవుడే. ఎవరి ద్వారా చీల్చాడు? మన్నా కురిపించబడిన ఎవరు ప్రార్థన ద్వారా? చెప్పండి. బలమైన శత్రు రాజ్యాన్ని కూల్చివేసింది ఏ నాయకుడు చేతులెత్తి ప్రార్థన చేస్తే. అటువంటి నాయకులుగా దేవుడు నిన్ను నేర్పాలని ఉద్దేశించున్నాడు. నాయకత్వంలోనికి దేవుడు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. నాయకుడిగా నాయకురాలుగా నిన్ను పిలుస్తూ ఉన్నాడు. కొంతమంది సైన్యాన్ని నడిపించడానికి పిలుస్తూ ఉన్నాడు ఆయన. నీ ద్వారా అద్భుతములు చేయించడానికి ఆయన ఆశపడుతూ ఉన్నాడు. పితరుల కాలంలో చేసిన గొప్ప కార్యం నీ ద్వారా చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ప్రియులారా, ఎందుకు మోషే అంత ఘనతను పక్కన పెట్టి వచ్చేసాడో తెలుసా? వై? బికాస్ he was seen the unseen treasure. ఏం చేశాడో తెలుసా? మోషే కనబడుతున్నటువంటి ఘనతను చూడలేదు. కనబడకుండా దేవుడు సిద్ధపరిచినటువంటి భాగ్యాన్ని చూసేశాడు తన ఆత్మీయ నేత్రాల ద్వారా. అర్థమవుతుందా? మనము దేవుడు మాట్లాడుతున్నప్పుడు మనం వాటిని చూడటం ప్రయత్నించాలి, ఊహించడం ప్రయత్నించాలి. హల్లెలూయా. May God open your spiritual eyes in the name of Jesus. Hallelujah. May have an encounter with unseen things in our life in the mighty name of Jesus. Hallelujah. మీ ఆత్మీయ నేత్రాలు తెరవబడును గాక. మీ కొరకు ఉద్దేశించినవి ఇప్పటిదాకా కనపడనివి మీరు చూచినట్లుగా మీ ఆత్మీయ నేత్రాలు, మీ హృదయాలు తెరవబడును గాక యేసు నామములో. హల్లెలూయా. అవి చూశాడు కనుక వదిలేశాడు. దేవుని ఉద్దేశం ఎంతో కొంత తెలిసింది కనుక కొన్ని అనుభవించడానికి నేను కూడా ముందుకు వచ్చాను. నా ముందు సిద్ధపరచినవి కొన్ని చెప్పాడు కనుక కొన్ని నేను గ్రహించుకున్నాను. ఆయన దర్శనము నాకు తెలియజేశాడు. దర్శనాన్ని బట్టి ఆయన నడిపిస్తూ ఉన్నాడు. ఎన్నైనా రానివ్వండి, కుడి చేయి పెట్టుకొని నడిపిస్తుంది ఆయనే. నిలబెట్టుకుని వాడుకుంటున్న ఆయన మాత్రమే. ఆ యేసుకే మహిమ కలుగును గాక. రెండో వ్యక్తిని జ్ఞాపకం చేశాడన్న పేతురు. అయిపోతుందాగని పేతురుని కూడా దేవుడు పిలుచుకున్నాడు. మోషేను గొప్ప నైపుణ్యత కలిగిన వాడిని పిలుచుకున్నాడు. రాజరికంగా పెరిగిన వ్యక్తిని పిలుచుకున్నాడు, ప్రేమించాడు, వాడుకున్నాడు. అట్ ద సేమ్ టైం ఒక పామరుడైన జాలరుని కూడా ఆయన కోరుకున్నాడు. పేతురు ఎవరు? గొప్ప విద్య కలిగినాడు కదా. చేపలు పట్టుకునే జాలరి. చదువు లేదు, సంధ్య లేదు. రాత్రిపూట వెళ్ళి చేపలు పట్టుకోవడం ఒకటి మాత్రమే తెలుసు. ఇంకా ఆయనకి భలే లక్షణాలు ఉన్నాయి. ఏమున్నాయి? దుడుకువాడు, తొందరపాటు, అజ్ఞాని ఉన్నాయి కదా. కొన్ని లోపాలు ఉన్నాయి కదా. అన్ని లోపాలు ఉన్నాయి. ఏ జ్ఞానం లేని పేతుని పిలుచుకున్నాడు, కోరుకున్నాడబ్బా ఇష్టపడి. నువ్వే కావాలి పేతురు నాకు, అంతేనా? అన్ని లోపాలు వేసేకి కనబడట్లేదా? నీలో నాలో ఉన్న లోపాలన్నీ ఆయనకి తెలుసు. పిలుపులో ఉన్నామని అలాగా ఆయన మనల్ని పిలుచుకున్నాడు. అలాగే భవిష్యత్తులో మనం ఎలా నడవబోతున్నామో అంతా ఆయన తెలుసు. మనం పడిపోతామా, లేస్తామా, ఏం చేస్తాము అన్నీ తెలుసు ఆయనకి. తెలిసే పిలుచుకున్నాడు, భయపడద్దు. అన్ని తెలిసే పిలుచుకున్నాడు, భయపడద్దు. ఈరోజు అదే అంటున్నాడు. నేను మాట్లాడుతున్నప్పుడు నీకు ఆశ్చర్యం వేస్తుందా? అసాధ్యం అనిపిస్తుందా? భయం అనిపిస్తుందా? అమ్మో అనిపిస్తుందా? అమ్మో పరిచయం చేయాల్సి వస్తుందా అనిపిస్తుందా? ఫియర్ నాట్, యు ఆర్ మైన్. ఐ ఆమ్ విత్ యూ అండ్ ఇన్ యూ. నేను నీతో ఉంటాను, నీలో ఉంటాను, నడిపిస్తాను. పేతురును పిలిచాడు. తను దర్శించే సమయం వచ్చినప్పుడు, ఆ కాలంలో ఉన్నటువంటి వ్యక్తుల్లో పేతురుని దర్శించినప్పుడు, పేతురు జ్ఞానం లేనుడే, దుడుకువాడే, పిలవగానే ఏం చేశాడు? అప్పుడు అతను చేస్తున్న పని ఏంటి? చేపలు పట్టుకోవడానికి సిద్ధపడుతున్నట్టున్నాడు కదా. అక్కడే సముద్రం దగ్గరే కదా ఉన్నాడు అమ్మా. అయితే ఆ పనిలో ఉన్నప్పుడే తన సొంత మార్గాన కుటుంబాన్ని పోషించుకోవడానికి పని చేసుకుంటూ ఉన్న ఆ సమయంలోనే వెళ్ళి
పేతురు, నువ్వు నాకు కావాలంటే నేను నిన్ను ఎన్నుకున్నా, నువ్వు గనక నాతో వస్తే, నన్ను వెంబడిస్తే మళ్ళా చేపలు పట్టుకుంటుంది, పెద్ద చేపలు పట్టుకునేటట్టుగా చేస్తా. చిన్న చేపలు పట్టే ఇప్పుడు దాకా పెద్ద చేపలు పట్టుకునేటట్టుగా చేస్తానన్నాడా? నో నో నో, మనుష్యులను పట్టే జాలర్లుగా చేస్తా. నీ ద్వారా అనేక ఆత్మలను రక్షిస్తా, నీ ద్వారా అనేక కుటుంబాలను రక్షిస్తా, నీ ద్వారా నిన్ను బట్టి పాతాళ లోకపు ద్వారాలు కడగడనట్టు చేస్తా. వస్తావా? వెంబడిస్తావా? ఒకే ఒక్క మాట అడిగాడు. అర్థమయ్యిందో లేదో, వచ్చేస్తానన్నాడు, అన్ని వదిలేసాడు, వెళ్ళిపోయాడు. తన పిలుపులో ఉన్నప్పుడు, నిర్ణయకాలం వచ్చాక దర్శించినప్పుడు, మాట్లాడుతున్నప్పుడు ఆకర్షించుకుంటాడు, లోబడేటువంటి హృదయమును ఇస్తాడు. అంటే యేసయ్యకి పడిపోవడం ఎవరున్నారు? యేసయ్య పిలిస్తే ఆకర్షించబడలేదు వాళ్ళు లోకులు ఎవరు ఉన్నారా? నేను లోబడిపోయేటట్టుగా దేవుడు చేసేసుకోలేదా? వాడుకోవట్లేదా? ఈరోజు నేను దర్శించే సమయం నేను పిలుస్తూ ఉండగా నువ్వు ఆకర్షించబడకుండా, ఆయన వెంటబడకుండా, ప్రభు ఇంకా చెప్పు అని అడగకుండా ఉండలేవు. దేవుడి రోజున మాట్లాడుతున్నాడు, నీవు నాకు మొర్ర పెట్టుము, నీవు ఇప్పటిదాకా గ్రహించని గొప్ప గొప్ప సంగతులు నేను నీకు తెలియచేయాలనుకుంటున్నాను అంటున్నాడు. హల్లెలూయా. గూఢమైన సంగతులు మీకు బయలుపరుస్తానంటున్నాడు. ఇక అడగండి యేసయ్యను, ఇక వెనకండి యేసయ్యను, ఇక తట్టండి, ఆయన మీ కొరకు సిద్ధపరిచిన తలుపులు తెరుస్తామంటున్నాడు. ఓ హల్లెలూయా. మీ కొరకు ఎప్పటి నుంచో సిద్ధపరిచిన తలుపులు తెరవబడబోతున్నాయి. ఆయన తెరుస్తున్న తలుపులు, ఓ ఇప్పుడు దాకా దాచబడి ఉన్నవేమో, ఆయన తెరిస్తే ఎవడు పోయలేడు. తెరవబోతున్నాడు ఆయన తలుపులు, తెరవబోతున్నాడు ఆయన ద్వారములు. హల్లెలూయా. పేతురు లోబడిన తర్వాత అంతా వదిలేసేసి వెంబడించాడు. మధ్యలో కొంతకాలం అయ్యాక కొండబట్టలేక అడిగేశాడు, నాలాగా తొందర కదా. ఏమని? యేసుబాబు బోధకుడా, అన్నీ వదిలేసి నేను వెంబడిస్తున్నాం కదా, ఏంటి మాకు ప్రయోజనం? నన్ను చిన్నప్పుడు కలలో యేసయ్య మంచినీళ్ళు ఇవ్వమ్మా అని అడిగితే నేను వేసిన ప్రశ్న కూడా వెనకదే. నా దగ్గరికి వచ్చి యేసమ్మ మంచినీళ్ళు ఇవ్వు అని అన్నారు. గ్లాస్తో మంచినీళ్ళు ఇస్తూ నేను అడిగిన మాట ఏంటో తెలుసా? 7వ తరగతి ఫెయిల్ ఉండి రాసి వెయిట్ చేస్తూ ఉన్నా. ఒకసారి ఫెయిల్ అయిపోయి రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్నా. అయితే అప్పుడు కదా దర్శించింది, నాకున్న ఒకే బాధ, ఒకే కోరిక, అది పాస్ అయితే చాలు, 8th క్లాస్కి వెళ్ళాలి. ఎలాగైనా నేను పాస్ అవుతానా యేసయ్యా? మొహమాటం లేదు, ఏం లేదు. మరి ఆ ధైర్యం ఏంటో ఇప్పుడు తలుచుకుంటే భయం వేస్తుంది. నేను పాస్ అవుతానా? మంచినీళ్ళు ఇస్తూ ఒక పక్క నేను పాస్ అవుతానా? ఆ చిరునవ్వు, ఈ సాక్షి చెప్పినప్పుడల్లా ఆ చిరునవ్వు నాకు ఎప్పుడు కూడా నాకు కనబడతా ఉంటుంది. నవ్వి అన్నారు, నువ్వు పాస్ అవుతావు. ఆయన తక్కువ తిన్నాడా? నేను ఎత్తేస్తే ఆయన పై ఎత్తేస్తాడు. మనం కోరికలు కోరామనుకో, మన కోరికలు తీర్చినట్టుగా తీర్చి ఆయన ఉద్దేశాలు నెరవేర్చుకుంటాడు. ఇచ్చినట్టుగా ఇచ్చి కొంతకాలం తర్వాత దాన్ని విడిచిపెట్టి నన్ను వెంబడించానేనా అంటాడు. ఏం జరిగిందో తెలుసా? పాస్ అవుతావు కానీ 7 రోజులు ఉపవాసం ఉండు. 7వ తరగతి అందరూ ఫాస్టింగ్ అనేది ఏమి లేవు మనకి. 7 రోజులు ఉపవాసం ఉండు. ఈరోజు నా పరిచర్యకు ఉపవాసాలే నాకు శక్తినిస్తున్నాయి. ఈ మీటింగ్స్ కూడా దేవుడు అదే ప్రేరేపణించి ఉన్నాడు. 7 రోజులు ఫాస్టింగ్ ఉండమన్నాడు. పాస్ అయ్యాను, హాస్టల్కి వెళ్ళిపోయాను. అన్నం ఒక్కడ తినకుండా అన్ని తినేసేసి ఉపవాసం ఉన్నాను. ఆ బిస్కెట్స్ ఏదో పెడితే సాక్షులు ఉన్నారు ఇక్కడ, ఎలాగైనా ఉండేటట్టుగా సహాయం చేశాడు. సో అది నా సాక్ష్యం. అయితే పేతురు అడిగాడు, సమస్త విడిచిపెట్టేశాం, నాకేంటి ప్రయోజనం? మార్కు సువార్త 16:20 ఆయన మాట అడిగారు. అప్పుడు యేసయ్య ఏమంటాడు తెలుసా? చెప్పమ్మా. అమ్మా, మార్కు సువార్త 16:20 కాదనుకుంటా, ఒక్క నిమిషం.
16:20 ఇది మత్తయి సువార్త 19:27 నుంచి 29 వరకు. మత్తయి సువార్త 19:27 నుంచి 29. పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించింది కనుక మాకేమి దొరుకునని ఆయన అడగగా యేసు వారితో ఇట్లా నేను ప్రపంచ పునర్జన్మందు మనుష్య కుమారుడు తన మహిమగల సింహాసనం మీద ఆసనుడై ఉన్నప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనం మీద ఆసనులైన ఇశ్రాయేలు 12 గోత్రముల వారిని తీర్పు తీర్చుదును. నా నామము నిమిత్తము అన్నదమ్ములైనను అక్క చెల్లెలైనను తండ్రినైనను తల్లినైనను పిల్లలనైనను భూములనైనను ఇండ్లనైనను విడిచిపెట్టిన ప్రతి వాడును 100 రెట్లు పొందును. ఇదిగాక నిత్య జీవమును సుధరించుకొనును. చాటి వారు అనేకులు కడపటి వారు. చాలా సమస్త విడిచిపెట్టొచ్చు అని ఏంటి ప్రయోజనం అంటే దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. వినండి, దేవుడు పిలిచినప్పుడు నేను నిన్న ఒక పాట పాడాను. నన్ను కోరుకున్నావు, పని చేయమన్నావు, తగిన ప్రతిఫలము నీకిస్తానన్నావు. నన్ను కోరుకున్నావు, పని చేయమన్నావు, తగిన ప్రతిఫలం కూడా ఇస్తానన్నావని భక్తుడు రాశాడు. ఆయన పిలిచిన తర్వాత పని చేయమన్నాక ప్రతిఫలము కూడా ఇస్తాడు, మర్చిపోవద్దు. ఏంటి ఆ ప్రతిఫలము? 100 ప్రతిఫలము ఈ భూమి మీద, నీవు నీ తదనంతరము సంతానము మీద కూడా ఆయన తన దీవెనలను కుమ్మరిస్తాడు. ఒకటి. రెండవది, ఇక్కడ ఆయన కొరకు పని చేసినందుకు పరలోక రాజ్యాన్ని మనం సొంతం చేసేస్తాడు. అక్కడ రావాల్సినవి కూడా ఇస్తాడు. ఓకేనా? దేవుని పని ఈ భూమి మీద సజీవంగా ఉన్నప్పుడే, లోపడమన్నప్పుడే, త్యాగం చేయమన్నప్పుడే వచ్చి ఆయన పని చేయగలిగినట్లయితే భూమి మీద 100 ఫలము. నువ్వు దేవుని పని చేస్తూ ఉండగా, దేవుని ఉద్దేశం నెరవేర్చడానికి పాటుపడుతూ ఉండగా నిన్ను నీ తదనంతరం నీ సంతానం అంతటిని కూడా దేవుడు దీవిస్తాడు. గుర్తించుకోండి. నాకంతగా నా పిల్లల గురించి దిగిలే లేదు. నాకు దిగిలేదు. ఒకప్పుడు అది సంపాదించాలి, అది ఉండాలి, ఇది ఉండాలి, వాడిపోకిళ్ళు వీడిపోకిళ్ళు, ఇటువంటి ఆలోచనలు. కానీ ఇప్పుడు ఏమి అది కట్టాలి ఇది కట్టాలి కాదు. ఆయన పని చేయమని పిలిచాడు. నమ్మదగినది వాడు జీతం ఇస్తాడు. నా పిల్లలకు ఆయన అన్యాయం చేయడు, అత్యధికంగా దీవిస్తాడు, దీవించబోతున్నాడు. దేవునికే మహిమ. సమస్తము విడిచిపెట్టే ఏం చేస్తామంటే అంటున్నాడు. ప్రతిఫలం ఉందయ్యా బాబు, ఇక్కడ ఉంది అక్కడ ఉంది. సో పేతురు ఎట్లాంటి వాడు అని దేవుని పిలుపులో ఉన్నాడు, గొప్పగా వాడుకున్నాడు. యేసయ్య ఏ కార్యాలు చేస్తాడో పేతురు ద్వారా కూడా కార్యాలు దేవుడు చేయించాడు భూమి మీద. పామరుడే దేవుని సువార్తను ప్రకటిస్తూ ఉన్నప్పుడు సంఘాలు కట్టబడ్డాయి. ఇంకొక వ్యక్తి పౌలు అన్నాడు. అన్నయ్య పౌలు కూడా జ్ఞానవంతుడు, ధర్మశాస్త్రం అంతా ఎరిగినవాడు, ఒకప్పుడు యేసును హింసించిన వాడే, యేసు దేవుడు కాదు అన్నవాడే, నమ్మని వాడే. కానీ ఆయన దర్శించే సమయం వచ్చాక గుట్టోడైపోయినా కూడా అదే ధ్యాసలో ఉన్నాడు. గుట్టోడు చేసేసాడు దేవుడు. అయినా నన్ను గుట్టోడు చేసేసాడు, అసలు బాధపడ్డా. ఆ గుడ్డితనంలో కూడా దేవుని యొక్క దర్శనాన్ని జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు. ఆ వెలుగును గుర్చి దర్శించగానే కళ్ళిపోయినా పర్వాలేదు, ఆయన ఉద్దేశం తెలిసింది, ఆయనను ఎరిగి ఉన్నాడు. అక్కడి నుంచి యేసు భజన చేయటం ప్రారంభించాడు, యేసుని గురించి ప్రకటించడం ప్రారంభించాడు ఆయన. అప్పుడు ఏం జరిగింది? చివరికి ఏమన్నాడో తెలుసా? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7, 8, 10, 11 వచనాల్లో చదవద్దులేమ్మా. దేవుని యొక్క జ్ఞానాన్ని తెలుసుకోవడానికి, ఆయన యొక్క పునరుద్ధానపు శక్తిలో పాలు పొందడానికి నాకు ఇప్పుడు దాకా కలిగిన భాగ్యం అంతా పెంటగా ఎంచుకుంటున్నాను అన్నాడు. మోషే ఏమో తనకు కలిగిన భాగ్యాన్ని, రాజరికాన్ని త్యాగం చేసేసి దేవుని పని ఉన్నతమైనదని గ్రహించి లోబడి చేశాడు. పేతురు కూడా పామరుడైనప్పటికీ అంత వదిలేసి దేవుణ్ణి వెంబడించాడు. పౌలు కూడా అన్ని కలిగి ఉన్న జ్ఞానవంతుడైనప్పటికీ దేవుని పిలుపులో నిలిచి ఉండడానికి, ఆయన పని చేయడానికి, శక్తివంతంగా
యేసుని లోకానికి ప్రకటించడానికి ఒక జ్యోతిగా వెలిగించబడ్డాడు. తాను కలిగి ఉన్నవన్నీ పెంటగా ఎంచుకొని ఆయన ప్రయాణం చేశాడు. ఈరోజు దేవుని పిలుపులో నువ్వు ఉన్నావు. ఒకవేళ ఏదైనా విడిచిపెట్టు అని అంటే విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉండాలి. కానీ నన్ను చాలాసార్లు పరిచయలకు వచ్చాను. పిల్లల్ని విడిచి వెళ్ళే సందర్భాలు వచ్చాయి, భర్తని విడిచి వెళ్ళే సందర్భాలు వచ్చాయి. ఈ రోజున నా పెద్ద అక్క గృహప్రవేశం తిట్టుకుంటుంది, ఆల్రెడీ కనిపించైనా వెళ్ళన్నది. ఇక్కడ నాకు అప్పగించిన పని ముఖ్యము. లాస్ట్ ఇయర్ నా మరదల తల్లి చనిపోయింది. వేరే ఊళ్ళో ఇలాగ మీటింగ్స్ పెడుతుంటే నాకు దేవుని పని ముఖ్యము. ఊరంతా వచ్చారు. వాళ్ళందరూ వదిలేసి అక్కడికి వెళ్తే టైం అయిపోతే హడావుడి వచ్చి పెడితే ఇది హడావుడిగా జరగాల్సిన పని కాదు. ఇది శ్రద్ధతో, భక్తితో, భయభక్తులతో ముగించేటంత వరకు వణుకుతూ అని ఏం మాట్లాడుతున్నా కనిపెట్టి మీకు చెప్పాలి అని అందరూ నాకు అర్థం చేసుకునేటువంటి వాళ్ళని ఇచ్చాడు దేవుడు. అలా అంటారు కానీ నేను వెళుతున్న మార్గం తెలుసు కనుక మళ్ళా వాళ్ళు నన్ను ప్రేమిస్తారు, మళ్ళా నా దగ్గరికి ఖచ్చితంగా వస్తారు. ఇక్కడ ఏం చెప్పింది? నా నిమిత్తము నా చిత్తము నెరవేర్చిన కొరకు నీ తల్లిని విడిచినా, తండ్రిని విడిచినా, అక్క చెల్లెండ్రిని విడిచినా, అన్నదమ్ములు విడిచినా, ఒకవేళ భూమిని విడిచినా, నాకు కొన్నిసార్లు కొన్ని విడిచిపెట్టాలని దేవుడు ఆజ్ఞాపిస్తే విడిచి వేరే స్థలానికి వెళ్ళిపోయాను. నా ఇంట్లో ఎవరికి ఇష్టం లేదు. ఇంత మంచి వాక్యాన్ని వదులుకొని అక్కడికి వెళ్తాం. అక్కడికి రమ్మన్నాడు దేవుడికి పని ప్రారంభించడానికి అని. ఎవరికి ఇష్టం లేదు, బాధపడుతున్నారు, ఏడుస్తున్నారు. కానీ నా భర్తతో చెప్పాను, దేవుడు ఇట్లా వచ్చేసాం వేరే స్థలానికి, అలవాటు లేని ప్రదేశానికి, అలవాటు లేని ఇంటికి. దేవుడు కొన్ని విడిచిపెట్టమంటాడు, కానీ వాటిని మన నుండి దూరం చేయడానికి కాదు, వాటితో పాటుగా ఆయన సిద్ధపరిచిన కూడా మనకి ఇస్తాడు. హల్లెలూయా. దేవుడు సిద్ధపరిచిన ద్వారములు మన కొరకు తెరవబోతున్నాడు దేవుడు. ఇది మరిచిపోవద్దు నా దేవుని ప్రియులారా. కాబట్టి దేవుని పనిలో మీరు కొనసాగాల్సిన వారు, దేవుడు కోరుకున్న వ్యక్తులు, దేవుని చిత్తం నెరవేర్చాల్సిన బాధ్యత మీ పొదస్కంధాలపై ఉన్నది అన్న సత్యం గుర్తించుకోండి. అది ఎటువంటిదైనా బైబిల్లో దేవుని యొక్క పిలుపులో అనేక రకాలు ఉన్నాయి. తర్వాత చదువుకోండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12:27-30 వరకు చదువుకోండి. కొన్ని సత్యాలు అక్కడ ఉంటాయి. కొన్ని రకాల పిలుపులు ఉన్నాయి. అందరూ సువార్త ప్రకటించడానికే పిలువబడారు, గుర్తించుకోండి. అందరూ అద్భుతములు చేయలేరు, అందరూ ప్రవచనాలు పలకలేరు అమ్మా. ఇంకా అందరూ కూడా ఈ రకంగా మీటింగ్స్ పెట్టి ప్రకటించలేరు. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన పిలుపుని దేవుడు నిర్ణయించాడు. ఆ పిలుపుకు తగిన సామర్థ్యం ఆయన సమయంలో అనుగ్రహిస్తాడు, నడిపిస్తాడు, ముగించే శక్తిని ఇస్తాడు. పిలుపులో మరి బైబిల్లో కొంతమంది వ్యక్తులు గబగబా జ్ఞాపకం చేస్తారు. దోర్కా ఉంది కదా, తబిత దేవుని పిలుపులో ఉంది, దేవుని చిత్తంలో ఉన్నది. కానీ ఏం చేసిందామే? పేదవారికి, విధవరాలకు బట్టలు కుట్టి సహాయం చేస్తూ ఉండదంట. దేవుని చిత్తంలో ఉంది, దేవుని పిలుపులో ఉన్నది. కానీ ఆమెకి ఇవ్వబడిన పిలుపేంటి? పేదవారికి సహాయం, విధవరాలను ఆదరించడం, తనకున్న దానిలో అది ఆమె ఏం చేస్తుందో ఆ దానిలో నుంచి సహాయం చేయటం. మీలో కొందరిని మీకు కలిగిన దానిలో నుంచి అవి లేని వారికి సహాయం చేసేటువంటి పిలుపు ఉన్నదేమో గ్రహించుకోండి. ఇంకొకటి వచ్చేసరికి అకులా, ప్రిస్కిల్లా అనేటువంటి వారు తెలుసు కదా. వీరిద్దరు పని ఏంటంటే పౌలు ద్వారా పంపబడిన వ్యక్తులను ఏం చేస్తారు? చేర్చుకుంటారు. వారిద్దరూ దైవ సేవకులకు ఆతిథ్యం ఇవ్వడం కొరకు పిలువబడిన వారు. మీలో కొందరి దేవుడు దేవుని పరిచారకులను, సేవకులను సహాయం చేయడానికి లేదా వారికి ఆతిథ్యం ఇవ్వడానికి పిలువబడి ఉన్నారేమో గ్రహించుకోండి ఈ రోజున. అలాగే అపోస్తలులు దేవుని సువార్తను ప్రకటించడానికి అమ్మా, మనకి సంఘాల్లో చూస్తే డీకన్స్ అని ఉంటారు, పెద్దలు. ఆ పెద్దలు ఏం చేస్తుంటారు? సంఘంలో ఉన్న అవసరాలన్నీ కాపరికి తెలియజేస్తారు, సంఘంతో మాట్లాడి అక్కడవన్నీ కూడా వాటిని చక్కగా అంతేనా కదా. మా హస్బెండ్ అంతకుముందు డీకన్గా చేశారు, అందుకు తెలుస్తున్నాం. హల్లెలూయా. సో అటువంటి పిలుపులు దేవుడు పిలుస్తూ ఉంటారు. అలాగే అపోస్తలులు వారు సువార్తను ప్రకటిస్తూ పంచిపెడుతూ ఉన్నారు. ఆ బిజీ అయిపోతున్నారు. పరిచర్య విస్తరించబడ్డాన్ని బట్టి అపోస్తలులందరూ ఒక నిర్ణయం తీసుకున్నారు.
మేము సువార్త చెప్పుచు ఈ పంచి పెట్టుట చేయలేకపోతున్నాము. మా పిలుపు సువార్తను ప్రకటించడం కొరకే ఈ పంచి పెట్టుట కొరకు ఒక 7గురిని సిద్ధపరుద్దామని 7గురిని ఉపవాసం ఉండి వారి మీద చేతుల నుంచి అభిషేకించి ఆ పని నిమిత్తం ఏర్పాటు చేసేసారు. వారిలో స్టెఫను ఒకడు పంచి పెట్టుట పిలుపు మాత్రమే కాదు, తాను ప్రేరేపించబడి సువార్తను కూడా ప్రకటించాడు. అపోస్తుల కార్యంలో 7వ అధ్యాయము ఆయన ప్రకటించిన ఒకే ఒక బలమైన సువార్త ఆది కాలం నుంచి క్రొత్త నిబంధన వరకు తీసుకొని వచ్చేసాడు. సందేశము ద్వారా ఒక్కరోజు సువార్తే బంగారం లాంటి పవర్ఫుల్ వర్డ్స్ పలికాడు. ఆయన చరిత్రలో నిలిచిపోయాడు. కాబట్టి నా దేవుని ప్రియులారా, ఈ రోజున గ్రహించండి, దేవుడు నిన్ను కోరుకున్నాడు, దేవుడు నిన్ను నియమించుకున్నాడు, మనుషులు కాదు. నీకు మనిషి జ్ఞానం అవసరం లేదు, నీ శక్తి సామర్థ్యాలు అవసరం లేదు. పిలుచుకున్నాడు. లోబడితే పేతురులాగా నీకేమి రాదేమో, చదువు సంధ్య లేవేమో, ఇంకా రక్షణ లేదేమో, హల్లెలూయా, కానీ దేవుడు నిన్ను వాడుకోవడానికి ఇష్టపడుతున్నాడు. పేదరికి ఇచ్చిన భాగ్యం నీకు ఇస్తానికి దేవుడు పిలుస్తూ ఉన్నాడు. భాస్కర్ రావని నిన్ను నా దేవుడు పేదలాగా బలముగా వాడుకోవడానికి తన పరిచర్య నిమిత్తం నేను పిలుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఒక్కసారి అతని కొరకు చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరుద్దాం. లేచి నిలబడుతున్నప్పుడు, హల్లెలూయా, భాస్కర్ రావు గారు లేచి నిలబడుతూ ఉన్నప్పుడు దేవుని పరిచర్య కొరకు నేను పిలుచుకొని ఉన్నాడు. దేవుడు కొన్ని బాధ్యతలు అప్పగించుతూ ఉండగా దేవునికి లోపడి నువ్వు ముందుకు నడుస్తున్నప్పుడు దేవుని యొక్క అగ్ని వంటి శక్తి నీకు తాకబోతూ ఉన్నది. ఆయన పిలుపుని ద్వారా చక్కగా నెరవేర్చుకోవడానికి ఇష్టపడుతున్నాడు. అందుకే వయస్సుతో సంబంధం లేదు. ఆయన తగిన సామర్థ్యము తగిన కాలంలో దయచేయబోతున్నాడు. హల్లెలూయా. కాబట్టి మీరందరూ ఈ మర్మాలను గ్రహించారని నమ్ముతున్నాను. ఆలస్యమైంది, క్షమించండి. సేవకులు కూడా ఉన్నారు. వీరి మధ్యలో నిలబడి చెప్పాల్సిందని కాదు, కానీ దేవుని చిత్తమైనందున ఇక్కడ నిలబడి ప్రకటించడానికి నేను ఇక్కడ ఇష్టపడుతూ ఉన్నాను. కాబట్టి దేవుని పని కొరకు ముందుకు రండి. శిష్యులుగా మార్చబట్టడానికి ముందుకు రండి. బాప్తిసం పొందడానికి వెనకంజ వేయవద్దు. బాప్తిసం పొందండి. నమ్మి బాప్తిసం పొందిన వారు రక్షించబడతారు, పరలోకం వెళ్తారు. నమ్మని వారికి శిక్ష విధించబడుతుంది అని బాప్తిసం పొందకపోతే స్పష్టంగా దేవుడు చెప్పారు కదా, మారు మనసు పొంది బాప్తిసం పొందుడి, అప్పుడు పరిశుద్ధాత్మల వరాన్ని పొందుతారు. నువ్వు మారు మనసు పొంది యేసుని నీ సొంత రక్షకుని అంగీకరించి బాప్తిసం అనుభవానికి వచ్చినప్పుడు దేవుడు పరిశుద్ధాత్మ చేత నిన్ను నింపుతాడు. అప్పటి వరకు నువ్వు ఎరుగని సంగతులు నీకు అర్థమయ్యేటట్టుగా దేవుడు చేస్తాడు. రక్షణ పొందుతావా? ఈ రోజున దేవుని పిలుపు నీకు తెలిసినప్పుడు ఇష్టపడి లోబడతావా? ఈ రోజున శక్తివంతంగా దేవుడు మిమ్మల్ని వాడుకోవడానికి ఇష్టపడుతున్నాడు. దేవుడి మాటలన్నిటినీ మనందరి హృదయాలలో స్థిరపరచి నూరంతలుగా ఫలింపచేసి వర్ధిల్ల చేయను గాక. ఆమేన్. ఇక్కడ సిస్టర్ కాంతమ్మ గారు ఆ వాక్యం నిమిత్తం ప్రార్థన చేస్తారు. ఆ మోయసన్న గారు దీవెనలు ఇస్తారు. మనం సెలవు తీసుకుందామండి. కళ్ళు మూసినట్లయితే ముగింపు ప్రార్థన ఆశీర్వాదంతో సెలవు తీసుకున్నాం. పరిశుద్ధుడ గొప్ప దేవ, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రభు, మీ బంగారు పాదములకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. మా దేవ, గడిచిన కాలం అంతా కాపాడిన ప్రభు నీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. ఈ రాత్రికాల సమయంలో ప్రభు, పగటి కాలం అంతా కూడా మీ కృపాక్షేమములు మాకు ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభు. ఈ రాత్రికాల సమయంలో నాయన ఇంతవరకు ప్రభు నీ సన్నిధిలో పాటల ద్వారా నేను స్తుతించాను ప్రభు, అందరిని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం అయ్యా. అయ్యా, మా స్తుతులపై మీరు ఆశీనులుగా ఉన్నారని విశ్వాసంతో నమ్ముతున్నాం ప్రభు. వాక్యం ద్వారా నాయన ఇరువురి బిడ్డలు మీరు నిలబెట్టుకొని ప్రభు, అయ్యా వాక్యం ద్వారా మాతో మాట్లాడిన దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ దాసుడు మొదటిగా నాయన మరి పౌలు సొలొమోను తన జీవితంలో సమస్తము వ్యర్థమని గ్రహించి దేవుని చిత్తమేందో గ్రహించి ప్రభు మాకు అన్ని విధాలుగా వాక్యం ద్వారా తెలియజేశాడు ప్రభు. అటు వాక్యాన్ని మేము నమ్మి విశ్వసించి ప్రభు మేము కూడా నాయన
ఈ లోకంలో సమస్తం వ్యర్థమని గ్రహించుకునే భాగ్యం నాకు మాకు అందరికీ దయచేయండి ప్రభు. నీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. రెండవదిగా ప్రభు నీ దాసురాలు నాయన, మరి నీ బిడ్డ ఎంతగానో నాయన మీరు పిలిచిన పిలుపుకు లోబడి ప్రభు అయా సమస్తము నాయన సమస్తము పెంటతో సమానంగా అయా మరి నాయన ఎంచుకొని ప్రభు నీ పరిచర్యనే అయా తన జీవితంలో నాయన స్థిరమైన గురిగా ఎంచుకొని ప్రభు నాయన నీ కొరకు ప్రయాసపడుతుంది ప్రభు. నీకు వందనాలయ్యా. బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభు. నీకు వందనాలు అయా. మీ కృపలో మీ దయలో బిడ్డను ఇంకా బలమైన సాధనముగా మీరు వాడుకోమని వేడుకుంటున్నారు దేవా. మీ స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. అవును ప్రభు, తల్లి గర్భమున రూపింపక మునిపే నువ్వు మమ్మల్ని అందరినీ ఎరిగి ఉన్న దేవుడు ప్రభు. నీకు స్తోత్రాలయ్యా. నువ్వు మమ్మల్ని ప్రేమించిన దేవుడు అయ్యా, మమ్మల్ని పిలిచిన దేవుడు అయ్యా, మమ్మల్ని రక్షించటానికి మమ్మల్ని ఆశీర్వదించటానికి ప్రభు నాయన నీ రాజ్యములో మేము వారసులుగా ఉండటానికి ప్రభు అయా. ప్రపంచ పునర్జన్మ దినాన ప్రభు మేము కూడా నాయన పేతురు ఇలాగున నాయన 12 మంది 12 ప్రభు అయా గోత్రాలకు నాయన తీర్పు తీర్చేవారిగా ఉంటారు. అలాగే నాయన మేము కూడా సమస్తము విడిచి ప్రభు నేను వెంబడిస్తే ప్రభా నీవు మాకు కూడా నాయన నూరంతర దీవెననిస్తానని చెప్తున్నావు ప్రభు. నీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. అట్టి దీవెనలు పొందుకోవడానికి నాయన కూడి వచ్చిన మమ్మల్ని అందరినీ పేరు వరుసను జ్ఞాపకం చేసుకోండి దేవా. నువ్వు పిలిచిన పిలుపుని మేము గ్రహించుకునే భాగ్యం దయచేయండి. గ్రహింపులేని స్థితిలో మేము ఉండకూడదు ప్రభు అయా. నీ పిలుపుని మేము గ్రహించుకొని నీ కొరకు ప్రయాసపడి అయా నాయన భారము మోసే భాగ్యం మాకు దయచేయండి ప్రభు. నీకు మా భారం మేము మోసుకుంటున్నామే కానీ ప్రభు నీ భారం మోయలేని స్థితిలో ఉంటున్నాము. మమ్మల్ని క్షమించండి అయా. నీ కృపలో మేము కూడా నీ భారం మోయటానికి మమ్మల్ని కూడా నాయన అయోగ్యులమైన మమ్మల్ని కూడా నువ్వు వాడుకోమని నాయన బ్రతిమాలుకుంటున్నాను. దేవానికి స్తోత్రాలయ్యా. పేతురుని ఎన్నుకున్న దేవానికి స్తోత్రాలయ్యా. నత్తివాడైన మోషేని ఎన్నుకున్నావు దేవానికి స్తోత్రాలయ్యా. అయా దుర్మార్గుడైన నాయన దుష్టుడైనటువంటి సౌలును నాయన పౌలుగా మార్చిన దేవుడు అయ్యా. నీ బిడ్డలైన అయినటువంటి వారి అందరినీ కూడా ఎంతగానో నాయన హింసిస్తూ దూషిస్తూ ఉన్నటువంటి దోషకుడు హింసకుడైన పౌలును కూడా నువ్వు ఏర్పరచుకున్నావు దేవుడు అయా. మేము కూడా నాయన నోటి మాంద్యమేమి అయా నాయన మేము కూడా ప్రభ చదువు లేకుండా నాయన ఏమీ తెలియని స్థితిలో ఉన్నాం ప్రభ అయా. నీకు వందనాలు చెల్లి. నీ బిడ్డలైన వారిని మేము ఎంత హింసిస్తున్నామో ప్రభ మమ్మల్ని క్షమించండి దేవా. నీకు వందనాలు. ఎవరిని బట్టి మేము ఏ మాటను తూలి మాట్లాడకుండా ప్రభు నీ బిడ్డలైన వారికి మేము కూడా సహకారులుగా ఉంటూ నీ సన్నిధిలో ప్రయాసపడే భాగ్యం నాకు మాకు అందరికీ దయచేయండి ప్రభు. ఇంకా మీ దాసురాలు నాయన మీ బలిష్టమైన రెక్కల కింద ప్రభు బిడ్డను వాడుకోమని వేడుకుంటున్నాను అయ్యా. ఇంకా జరగనయ్యన్న 3 దినాల కోడికలను కూడా మీరు దీవించి ఆశీర్వదించండి. ఇంకా బలమైన వర్తమానాలు నీ బిడ్డ అనేకులకు తెలియచేయడానికి కృప చూపించండి దేవుడు అయా. ఇంకా నాయన ఈ దినము వచ్చిన వారి కంటే ఈ 3 దినాల్లో ఇంకా అధికమైన ప్రజలు ప్రభు నీ సన్నిధికి వచ్చిన ఆయన అయా. నువ్విచ్చే వాగ్దానాలు పొందుకొని నువ్విచ్చే దీవెనలు పొందుకొని ఈ లోకంలో నీ కొరకు జీవించాలన్న తీర్మానం కలిగి నువ్విచ్చే రక్షణ వాక్యం పొందుకోవడానికి ప్రతి బిడ్డను మీరు తీర్చిదిద్దమని ఈ కోడికను ఆది నుండి అంతవరకు మీ ఆధ్వర్యంలో మీ నామానికి మహిమకరంగా జరిగించినందుకు మీకు కోట్ల కొలది స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ కొద్ది మనవులు మీ పాదాలు చెంత పెట్టుకోవచ్చు. ఈ రాత్రికాల దేవులతో మమ్మల్ని అందరినీ నింపమని యేసయ్య పరిశుద్ధ నామంలో అతి వినయంగా స్తుతులతో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం ఆయన ప్రేమించు సకల కోటి పరిశుద్ధులకు ఆయన సన్నిధానములో చేరి ఆయన వాక్యం ద్వారా సంధించబడి ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తున్న మనకందరికీ ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము తోడై నడిపించుచు వర్ధిల్ల చేయనుగాక. ఆమేన్. ఆమేన్.
అందరికీ వందనాలండి. రేపు మరలా సాయంత్రం 6 గంటలకు కలుసుకుందాం. మీ బంధువులను అలాగే స్నేహితులను ఇంకా మీ ప్రాంతంలో ప్రతి ఒక్కరికి తెలియపరిచి వారిని కూడా దయతో ఆహ్వానించవలసిందిగా కోరుచు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.